సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం శాకాహారుల్లో రక్తలేమి తగ్గాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. శాకాహారుల రక్తలేమికి కారణం వారు మాంసం తినకపోవడమే అనుకుంటారు చాలామంది. కానీ నిజానికి మాంసకృత్తులు పుష్కలంగా పొందగలిగే శాకాహారం కూడా ఉంది. కాకపోతే వాటి పట్ల అవగాహన లేకపోవడంతో సరిపడా ప్రోటీన్లు పొందలేక శాకాహారులు రక్తహీనతకు గురవుతూ ఉంటారు. మాంసకృత్తులు ఉండే శాకాహారం పుట్టగొడుగులు, పచ్చి బఠానీ, కాలీఫ్లవర్, చిక్కుళ్ళు, నట్స్, ఆకుకూరలు, పప్పుల్లో మాంసకృత్తులు ఎక్కువే. ప్రతిరోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఆకుపచ్చని కూరగాయలను ఎక్కువగా ఎంచుకోవాలి. ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారంతో పోలిస్తే శాకాహారం తేలికగా అరుగుతుంది. సమపాళ్లలో మాంసకృత్తులు ఉండే మాంసాహారం కంటే అదే పరిమాణంలో ఉండే శాకాహారంలో అదనంగా పీచు కూడా ఉంటుంది కాబట్టి మలబద్ధకం సమస్య కూడా తలెత్తదు. ఈరోజు మనం శాకాహారంలో రక్తహీనత సమస్యకు పరిష్కారం ఎలాగో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.